నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల వాకాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా చీరాల బాయ్స్ హై స్కూల్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, డాక్టర్ ఐ బాబురావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి నుంచి అంటే మనకు తెలియనంటే మీకు తెలియని కొన్ని అంశాలు. ఆయన బర్త్డే ఏప్రిల్ 14 అండి. ఆయన 14వ సంతానం వాళ్ళ పేరెంట్స్కి. అది అలా కోఇన్సిడెన్స్ అయ్యింది. రెండోది ఏంటంటే ఇందాక పూల్దాస్ గారు చెప్పారు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది స్థాపించడానికి మెయిన్ ఈయన చేసిన ఎకనామిక్స్ మీద థీసిస్ వర్క్ అనమాట. అది రూపీ అండ్ ఇండియన్ సినారియో మీద ఒక పెద్ద పుస్తకం రాశాడు. దాన్ని బేస్ చేసుకుని ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. రెండోది ఏంటంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో నీటిపారుదల ప్రాజెక్టులు అవన్నీ కూడా ఆయన ముందు చూపుతూ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అంటే అప్పట్లో ఆయన రూపకల్పన చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కార్మికులు కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మంచి జరగాలని వాళ్ళ కోసం అనేకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చేసారు. లిమిటెడ్ అవర్స్లో పనిచేయాలి, వాళ్ళకి ఈఎస్ఐ ఫెసిలిటీస్ రావాలి, తర్వాత వాళ్ళకి పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఏర్పాటు అనమాట. అంతేకాకుండా ఆయన మహిళల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. అప్పుడు మహిళలకి పెద్దగా రైట్స్ ఉండేవి కావు, ఇంట్లోనే వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళకు కూడా సమానాధికారులు ఆస్తిలో వాటి అన్నీ రావాలని ఆయన అప్పుడు కృషి చేశారు అనమాట. దీనివల్ల ఫేస్ చేసుకునేందంటే ఆయన ఒక్క వర్గానికి మనం ఆయనకి కేటాయించడం కాదు, ఆయన అందరి వాడు అనమాట. అందరి వాడు సొసైటీలో ఎవరైతే ఉన్నారో ఆయన అందరి గురించి పోరాడాడు అనమాట. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ కార్నర్. అంతేకాకుండా మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన బర్త్డేని పురస్కరించుకొని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వరల్డ్ నాలెడ్జ్ డే డిక్లేర్ చేశారు. అది మనకి చాలా గొప్ప విషయం. వరల్డ్ నాలెడ్జ్ అంటే ఆయన ప్రపంచం గుర్తించిన మేధావి. మన భారతదేశం గుర్తించలేదు కానీ ప్రపంచం గుర్తించింది ఆయన ఐక్యరాజ్యం. సో ఆయన కాన్సెప్ట్ ఒకటే, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఆయన ఒక మూమెంట్ని తీసుకురాగలడు. కానీ అది చివరిలో కొన్ని అనివార్య కారణాలు ఫెయిల్ అయ్యింది. ఆయన చివరిలో ఆగ్రా మూమెంట్లో ఒకటి చెప్పాడు, ఆగ్రా స్పీచ్లో ఒకటి చెప్పాడు, ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకొని మంచి జాబ్స్ మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళు తమ ఇన్కంలో ఒక 20% కనుక పేద విద్యార్థులకి సేవా కార్యక్రమం ఖర్చు పెడితే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అది నాకు నచ్చిన బాగా కాన్సెప్ట్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మరి ఆయన పేరు మీద అంబేద్కర్ ఐడియాలజీ ఫోరం మీద ఒక సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. సరే, రోటరీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా మనందరికీ మరి అంబేద్కర్ గారు ఒక ఆదర్శప్రాయుడిగా ఉండి మరి ఆయన యొక్క మేధస్సును గుర్తించుకొని మరి ఇండియన్ గవర్నమెంట్ ఆయన భారతదేశం రాజ్యాంగం రాసే గొప్ప. ఆయన రాజ్యాంగంలో 2 తీసుకొచ్చాడు. అందరికీ ఓటు హక్కు, ఎవరైతే 21 ఇయర్స్ దిగుతుంటారో అందరూ కూడా ఓటు హక్కు ఇవ్వాలని ఆయన డిక్లేర్ చేశారు. రెండోది ఏంటంటే రిజర్వేషన్ అని ఇప్పుడు దాని మీద పెద్ద ఇష్యూ జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుతుంది. రిజర్వేషన్ అంటే ఎవరైతే బాగా సొసైటీలో వెనకబడి ఉంటారో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళతో వాళ్ళు కూడా ఈక్వల్గా పోటీ పడడానికి అవకాశం ఉంటుందని అది అప్పుడు ఆయన లిమిటెడ్ పీరియడ్ పెట్టారు. ఇప్పుడున్న పార్టీలు, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం అది ఎక్స్టెండ్ చేసి ఏది ఏమైనా ఆయన చేసిన 2 ప్రోగ్రామ్ అందులో రాజ్యాంగంలో పొందుకొని ఓటు రిజర్వేషన్ దానివల్లనే చాలా మంది బెనిఫిట్ పొందారు, చాలా మంది సొసైటీలు ముందుకు రావడం జరిగింది. సో మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో వాక సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్. బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వారికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారు 1891 ఏప్రిల్ 14వ తారీఖున మరి మధ్యప్రదేశ్లోని మోయి గ్రామంలో వారు సాక్వాల్ భానుబాయ్ అనే దంపతులకి 14వ సంతానంగా జన్మించడం జరిగింది. అయితే వారి చిన్నతనంలోనే 6వ సంవత్సరంలో తల్లి చనిపోయింది. 14 మందిలో 5 సంతానం మాత్రమే మిగిలి ఉన్నారు. 2 అక్కయ్యలు, 2 అన్నలు, ఈయన మాత్రమే మిగిలి ఉన్నారు. ఈయన 15వ సంవత్సరంలోనే 9 ఏళ్ల వయసు గల అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఈయన స్కూల్ అభ్యాసంలో చాలా బాధలు పడ్డాడు, కుల వ్యవస్థకు గురి అయ్యాడు. ఆ స్కూల్లో
ఈయన్ని అంటరాని వాడిగా చూసి అందరూ అగ్రకుల విద్యార్థులు ముందు కూర్చుంటే ఈయన తలుపు దగ్గర కూర్చోబెట్టేవాడు. కనీసం మంచినీళ్లు కూడా పోసేవాడు కాదు, మంచినీళ్లు తాగడానికి కూడా అర్హత లేకుండా ఉండేవాడు. మంచినీళ్లు తాగాలంటే ఆ ఫ్యూల్ వచ్చి వీనికి గ్లాస్తో ఎత్తిపోస్తే ఇట్లా పెట్టుకొని తాగే పరిస్థితి. ఆ రోజు ఫ్యూల్ రాకపోతే ఆ రోజు ఈయనకి మంచినీళ్ళు మాత్రం ఉండవు. క్లాసులో అందరికల్లా తెలివిగల విద్యార్థి. ఒక ఉపాధ్యాయుడు ఒక క్వశ్చన్ అడిగితే క్లాసులో ఉన్న విద్యార్థులు అందరూ చెప్పలేకపోతే ఈయన ఒక్కడే చెప్తానని బ్లాక్ బోర్డ్ మీద రాస్తానంటే బ్లాక్ బోర్డ్ మీద రాయటానికి లేదు, మా క్యారేజీలు మైలు పడతాయి, నువ్వు రాయటానికి లేదని అలా కుల వివక్షకి గురైన మహోన్నతమైన వ్యక్తి. కుల కోసమే ఆయన పోరాటం చేశాడు. ఆయన ఉన్నత పాఠశాల అభ్యసించిన ఏకైక వ్యక్తి దళిత కుటుంబంలో. వారు BA, MA తర్వాత PhDలు ఇవన్నీ చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో దక్షిణాసియాలోనే PhD పట్టా పొందిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ BR అంబేద్కర్ గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరి అనేక శాస్త్రాలు గ్రంథాలు రచించారు. ఈ రోజు రిజర్వ్ బ్యాంకు ఆయన రాసిన గ్రంథంలో ఈ రోజు రిజర్వ్ బ్యాంకు మరి ఇవాళ ఆయన నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. భారత రాజ్యాంగ నిర్మాత, ఆ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉండే అనేక గ్రంథాలు రాసి ఇవాళ భారతదేశంలో మరి SC, ST, BC మైనారిటీ వర్గాలకి అనేక సంస్కరణ ప్రవేశపెట్టి రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి మరి డాక్టర్ BR అంబేద్కర్ గారికి ఈరోజు మన వాకర్స్ అసోసియేషన్లో ఘన నివాళులు అర్పించడం మనం అందరం ఆనందంగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకోల్లో పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు హాజరై డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బాపట్ల జిల్లా చీరాల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, చైర్మన్ జంజలం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాదాపుగా సంవత్సరం అవుతుంది మన విగ్రహం కూడా ఓపెన్ చేసుకొని, అలాంటి అంబేద్కర్ గారిని పార్టీలకు అతీతంగా అందరూ కూడా పూజిస్తూ ఉంటారు, అందరూ కూడా ఆయన్ని స్మరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగ ఫలితం అది. బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఈ విధంగా ఉందంటే ఆయన కృషి ఎంత ఉందని ప్రతి ఒక్కరు కూడా చాటి చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము అందరూ కూడా సన్నద్ధం అవుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా కలుపుకొని ప్రశాంతమైన వాతావరణంలో చీరాల ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా వెళ్తూ, అదేవిధంగా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఉన్నారు, మా జిల్లా నాయకులు ఉన్నారు, కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నాయకులు, చీరాల ప్రాంతంలో ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన మా మీడియా సోదరులకి, మా పోలీస్ సోదరులకి, మా నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, మా తోటి సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నవనిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారి 134వ జయంతిని ఈ రోజున చీరాల నడిబొడ్డులో గల డాక్టర్ BR అంబేద్కర్ సర్కిల్లో
వారి యొక్క కాంస్య విగ్రహానికి చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న వెంకటేష్ బాబు గారు, వైస్ చైర్మన్ గారు కేసన్ బాబు గారు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వాసిమల వాసు గారు, అట్లాగే తదితర నాయకులు ఎంపీపీ అన్న గౌరీ శ్రీనివాసరావు గారు, మాజీ ఎంపీపీ గారు, మరి కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా వచ్చి ఆ యొక్క మహనీయునికి ఘనమైన నివాళులర్పించాము. మరి ఆ రోజున స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలనేటువంటి భాగంలో రాజ్యాంగ నిర్మాణాన్ని బాధ్యతలను మరి దళిత ముద్దుపెట్టేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యం రచిస్తే మరి వారు భారతదేశంలో నుండి భిన్న జాతులు, భిన్న మతాలు, నిమ్న జాతులు, వివక్షకున్నటువంటి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు భారతదేశంలో అందరూ కూడా సమానంగా పంచుకో రాజ్యాంగ నిర్మాణం చేస్తే ఈ రోజున 78 సంవత్సరాలకి ప్రపంచంలో అగ్రగామిగా అమెరికా పక్కన కూర్చున్నటువంటి స్థాయికి ఆ రాజ్యాంగ రచన తీసుకెళ్ళింది. ఈ రోజున మేమందరం కూడా అనేక పదవుల్లో ఉద్యోగం, విద్య, ఉన్నత పదవుల్లో రిజర్వేషను సిద్ధించిందంటే ఆ మహనీయుడు పెట్టినటువంటి భిక్ష. కాబట్టి ఆ మహనీయుడు ఈ భారతదేశం గడ్డ ఉన్నంత వరకే కాదు, ప్రపంచంలో మానవాళి ఉన్నంత వరకు కూడా కీర్తింపదగినటువంటి మహనీయులు, మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి మాతృత్వంలో ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బలహీన వర్గాల వారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా వెంకటేష్ బాబు గారికి, అలాగే పెద్ద ఆయన ఏదైతే చీరాల నియోజకవర్గంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మరి 4-5 జిల్లాలో మనం అందరం కూడా చూసుకుంటా ఉన్నాం. మరి బలరాం కృష్ణమూర్తి గారు, మాజీ గౌరవ శాసన సభ్యులైనటువంటి బలరాం కృష్ణమూర్తి గారు బడుగు బలహీన వర్గాల తరపునే ఎక్కువగా ప్రేమతోటి ఉంటాడు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి దిశదశను నిర్దేశించిన కారణ జన్ముడని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమర్తలూరులోని ఎలవర్రు రోడ్లో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో దుర్భర జీవితం అనుభవిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 41 మందికి అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని అమర్తలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త షేక్ బాబు సుబానీ జ్ఞాపకార్థం నూతన వస్త్రాలు సోమవారం పంపిణీ చేశారు. నిండుదనం లేకపోతే ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఎస్టీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వీళ్ళంతా కూడా పాపం చాలా మీద పనిచేసుకుంటూ మరి అందరికన్నా కూడా మరి దుర్భరమైన జీవితం గడుపుతుంటారు. ఇక్కడ అమర్తలూరు, ఎలవర్రు, అట్లాగే అమర్తలూరు గ్రామంలో ఉండేవారి ఎస్టీ సోదరులకి మరి ఎప్పుడూ మహిళలకు ఇస్తుంటాం కాబట్టి ఈ తడవ మరి మగవారికి ఇవ్వాలనే ఉద్దేశంలో మరి బట్టలు, నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు చెప్పాడు, బడుగు బలహీన వర్గాలు అట్లాగే బాగా దిగువనుండ వారిని మరి పైకి తీసుకురావటం కోసం రాజ్యాంగం మరి అట్లా చేయటం, ఆయన కష్టపడి చదువుకుని మరి రాజ్యాంగ నిర్మాతగా ఉండి చేశాడు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మరి దుర్భర స్థితిలో ఉన్న ఈ ఎస్టీ సోదరులకి మా మిత్ర బృందం అంతా కూడా కలిసి ఇక్కడ బట్టలు పంచాలనుకున్నాం. అయితే మాతో తెలుగుదేశం పార్టీలో గతం నుండి షేక్ సుబానీ, మాబూ సుబానీ అని మా మిత్రుడు, మరి వారు ఇటీవల మరణించారు. వారి పార్టీకి ఎప్పుడు మరి నిలబడేవాడు, వారి సీనియర్ కార్యకర్త. ఆయన జ్ఞాపకార్థం మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము చేసే సేవా కార్యక్రమాలను మరి నేడుతో మరి గతంలోనే చెప్పడం జరిగింది. మరి అందరూ దాతలు సహకారంతో మరి మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దరిదాపుగా ఈ 2009 నుంచి 17 సంవత్సరాల్లో
35,000 మందికి ఉడతా భక్తి సహాయం చేయడం జరిగింది. అది ₹1 కోటి పైచిలుకు అవుతుంది. అంటే అదేదో మేము ఎక్కువ చెప్పుకోవటం కాదు, అందరూ మరి దాతలు చాలా మంది మరి ఇవ్వటం జరిగింది. సంవత్సరానికి మరి 70 కార్యక్రమాలు, నెలకి 6 కార్యక్రమాలు చొప్పున మరి 19 సంవత్సరాల్లో చేయటం, సంవత్సరానికి 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు దాతలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ ఇవ్వటం, వాటి సహకారంతోనే ఇవన్నీ చేస్తున్నాం. మేము ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా దీంట్లో 18,000 మందికి విద్యార్థులకి మరి చేయూతనివ్వడానికి ఉడతా భక్తిగా మేము సహాయం చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు మరి ఇటువంటి పేదల కోసం మరి ఆయన చేశాడు కాబట్టి మేమందరం కూడా అనుకుని ఈ పేదల యొక్క కాలనీలో ఇవ్వాలని ఈ రోజు వారందరికీ కూడా నూతన వస్త్రాలు ఇవ్వడానికి మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మగాళ్ళందరూ తీసుకోండి ఈ వరుసనే షరీఫ్ అందరి ఇంట్లో కాదేశ ఈ వరుసనే వెళ్తావింది నుంచో మళ్ళీ వీడియోలో పడకుండా ఎట్లా వరుసన అందరికి అంది బాయ్ మగాళ్ళు ఇటుకోండి. వెళ్ళండి అయిపోయినాయి మగాళ్ళే ఉన్నారండి. బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 34వ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాటించాల్సింది నియంత్రితమైనటువంటి పోకళ్ళు ఈరోజు అలముకున్నాయి. దాన్ని నిజాయితీగా ధైర్యంగా ఒక లౌకిక తత్వంతో ఒక సెక్యులర్ వాదంతో ముందుకు నడిపేటటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకి అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత సత్ప్రవర్తనతో మెలిగి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వేమూరు ఎస్ఐ రవికృష్ణ తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని వేమూరు మెయిన్ రోడ్ లో గంగోత్రి వాటర్ ప్లాంట్ యాజమాన్యం పాముల అనిల్ ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి జయంతి ఉత్సవాలను ఇంకోలి మండలం భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరుచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి బుజ్జి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
అందరూ ఆనందించుకోవడం దగ్గర చక్కబడుతున్నారు. ఈ ప్రాణంలో ఉదాహరణలో అందరికీ వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో వారి విగ్రహానికి బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించుకోవడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. వారి యొక్క సేవల్ని భారతదేశానికి వారు దిశ మరి నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతీయులందరికీ కూడా భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి కాకుండా ప్రతి జీవికి కూడా మరి జీవన విధానం గురించి మరి జీవన శైలి గురించి మరి భవిష్యత్తులో కానీ కార్లపాలెం సెంటర్లోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సెంటర్లో అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నుండి అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అంబేద్కర్ వాదులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ఆయన ఆశయాలను మనందరం కూడా కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేటి ఈ రాజకీయ చదరంగంలో మనకి ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైన ఓటు హక్కు. ఎలాంటి కుల మతాల విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి ఓటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఆ రోజు ఆయన ఆలోచించి మన అందరికి ఓటు హక్కు కల్పించారో దాని అనుగుణంగా మనం ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు కల్పించిన ఓటు హక్కుతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కుల మతాలు తారతమ్యాలు లేకుండా మనకి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మనం అందరం కూడా కల్పించుకునే విధంగా పోరాడాలని సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. జై భీమ్, జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. స్థానిక గడియార స్తంభం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి బాపట్ల పార్లమెంటు సభ్యులు
పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, బూడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా అధికారులు, పలువురు ఎస్పీ సంఘాల నాయకులతో పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సలగల రాజశేఖర్ గారు, ఇతర నాయకులు, నాయకురాళ్లు, అధికారులు, అనధికారులు అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే విషయాలు చెప్పి ఎమ్మెల్యే గారికి అప్పగిస్తాను. సో ఇప్పుడు ఈరోజు మరి మనందరం కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, విదేశాలలో కూడా ఇంత ఘనంగా జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాము అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి అభ్యుదయం, ఆయన భారత సమాజానికి ఇచ్చినటువంటి సమానత్వ హోదా, ఆత్మ గౌరవం, ఏదైతే దళిత అట్టడుగు వర్గాలని పైకి తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి అవిరళ కృషి, దాని కారణంగానే సమాజంలో ఒక వర్గం దాదాపుగా 30-40% మంది లేదా 50% మంది తమ హక్కులు కోసం కూడా పోరాడే పరిస్థితి లేక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప ఆర్థిక తత్వవేత్తగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారని బాపట్ల పార్లమెంటు సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఘనంగా జరిగింది. అంబేద్కర్ జయంతి వేడుకల ప్రారంభ సూచికగా పార్లమెంటు సభ్యులు జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించారు. సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా చేసిన సేవల్ని స్మరించుకోవడానికి, చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ మనం సమావేశమయ్యాం. మరి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో జన్మించి ఈనాటికి ఆయా జాతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మరి 100 సంవత్సరాల క్రితం ఇంకా ఏ రకంగా ఆ ఇబ్బందులు ఉండుంటాయి, ఆ సమస్యలు ఇంకా ఏ రకంగా ఉండుంటాయి, ఆ పరిస్థితులన్నింటినీ సహించి ఓర్పుతో ఎదుర్కొని భరించి ఆయన మట్టిలో మాణిక్యంలాగా, ఒక ఆని ముత్యంలాగా, భారత బిడ్డగా భారత రత్న అందుకునే స్థాయికి ఆయన ఎదిగారు. మనం పొందుతాం. మరి ఈ రోజున చెప్తా ఉంటారు అంబేద్కరిజం అని కూడా చాలా మంది యువకులు, చాలా మంది నాయకులు ఉచ్చరిస్తూ ఉంటారు. మరి అంబేద్కరిజంలో మరికొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి అప్లైడ్ అంబేద్కరిజం అనే పదాలను కూడా వాడుతున్నారు. మరి అప్లైడ్ అంబేద్కరిజం అన్నా మరేంటో కాదు, ఆయన భావాల్ని కేవలం కీర్తించడం, స్మరించడమే కాదు, పాటించడం, 10 మందికి వాటిని పంచడం, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం అనేది దాని యొక్క ట్రూ మీనింగ్ గా మనం భావించవచ్చు. ఇండియన్ ఆర్మీలో ఆయన పుట్టింది మహారాష్ట్ర, కానీ ఇండియన్ ఆర్మీ ఆ రోజుల్లో, ఈ రోజు మనం మధ్యప్రదేశ్ ఏదైతే అంటున్నామో మధ్యప్రదేశ్లో మహావ్ అనే ప్లేస్ ఉంది. మహావ్ రెజిమెంట్లో అంబేద్కర్ గారి తండ్రి అక్కడ పనిచేసేవారు. పనిచేసేటప్పుడు ఆయన ఉద్యోగం ఏమిటి అని ఒకసారి మనం చరిత్రలో తీసి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి ఆర్మీ బెటాలియన్లో, రెజిమెంట్లో చాలా పోస్టులు ఉన్నాయి. ధోబీ పోస్ట్ ఉంటుంది, మాలీ పోస్ట్ అంటే గార్డెనర్ పోస్ట్ ఉంటుంది. ఇట్లాంటి ఒక పోస్టు, ఆ పోస్ట్ పేరు మోచి. మోచి అంటే కాబ్లర్. బ్రిటిష్ వాడు దాన్ని కాబ్లర్ అని పిలిచేవాడు. ఇప్పుడు మనం ఆ మోచి అనే పదాన్ని తెలుగులో వాడాలంటే మాదిగా, చర్మకారు అనే పదం అన్నమాట. సో బ్రిటిష్ బెటాలియన్స్లో మోచి అనే ఒక పోస్ట్ ఉండేది ప్రతి బెటాలియన్. సో ఆ రోజు మనం ఏ ఉద్యోగం పడితే దానికి అప్లై చేస్తాం, తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది జాబ్. సో మహారాష్ట్రకి చెందిన అంబేద్కర్ గారి తండ్రి బ్రిటిష్ ఆర్మీలో మహావ్ అనే ఒక చోట రెజిమెంట్లో, మహావ్ రెజిమెంట్లో మోచి అనే పోస్ట్లో జాయిన్ అయ్యారు. అక్కడ వ్యక్తులు ఉండబట్టే మన దేశం ఎలా ఉంది, వాళ్ళ స్ఫూర్తితో మనందరం కూడా ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు 3వ ప్లేస్లోకి వెళ్ళే గడియలు, రోజులు, సంవత్సరాలు దగ్గరలోనే ఉన్నాయి.
కంట్రీలు మనకన్నా స్వతంత్రాలు వెనక వచ్చినవి కూడా ఈరోజు వెనకబడి ఉన్నాం. కానీ మన తెలివితేటలకి మనకి దేవుడు 3 రకాల కాలాలని సమానంగా ఇచ్చి, ఎందుకంటే కొన్ని దేశాలు అచ్చంగా మంచి, కొన్ని దేశాలు ఇప్పుడు దుబాయ్ వెళ్తే 365 రోజులు ఎండలే, కెనడా వెళ్తే 365 రోజులు మంచి. అతి పెద్దది కెనడా, కానీ 10% మాత్రమే జీవితాలు అక్కడ బతుకుతూ ఉంటారు. ఈ అమెరికా వచ్చింది మొత్తం ఆ ఖండం కొన్ని టన్నులు ఎన్నో అసలు కొండలు మంచుతో కప్పబడిపోయింది. కానీ మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. భారతదేశంలో జన్మించడం మన హక్కు అంటూ, స్వతంత్రం మన జన్మ హక్కు అంటూ మనం పోరాడి గెలిచిన వ్యక్తులు. ఆల్రెడీ 1947కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా వెళ్తున్నాం. స్ఫూర్తి ప్రదాతలు మన స్వతంత్రం అందించారు. ఈరోజు మనం మన దేశానికి ఏం చేస్తున్నాం, మన ఆర్థిక స్థితి ఇంకా ఎలా మెరుగుపరుచుకుందాం, ఎదుటోడికి ఎలా సహాయం చేద్దాం, అవసరమైతే ఎలా పోరాడదాం, మనందరం కలిసికట్టుగా ఎలా సమీకరించుకుందాం అని కొన్ని సిద్ధాంతాల పరంగా ఈ రోజుకి తగ్గట్టుగా, న్యాయానికి చట్టానికి తగ్గట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం మనకెంతైనా ఉంది అని సందర్భంగా తెలియదు. అంటరానితనం ఎక్కడ నుండి ప్రారంభమైంది, దానికి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బ్రట్టిపూల మండలం బ్రట్టిపూల పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి ఆయన 134వ జయంతి సందర్భంగా సంఘ కాపరి దాసరి రవీంద్ర వర్మ, గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్, మైత్ చెన్నై, కనపర్తి సుందర్రావు, పేరికల శ్యామ్ సుందర్రావు, విద్యావేత్తలు కూచిపూడి కన్నా మాస్టర్, ఆయుబ్ మాస్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సర్పంచ్గా మీ ముందు నన్ను నిలబెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి, ఎందుకంటే ఒకటి మరి ఇక్కడి గ్రామంలో దళితులు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఉంది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా వెనుకబడితనంగానే ఉన్నారు కనుక దయచేసి ఒక్కరోజు ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారు, టీచర్స్ 4 ఉన్నారు. ఇక్కడ చాలా మంది మన సమాజంలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఎవరు కూడా ఏమీ చేయలేరు. కానీ ఒక్కళ్ళొక్కరుగా ఉంటే ఎవరైనా ఏదైనా పోరాడాలి, ఎవరైనా చేయగలరు. కానీ ఈ సందర్భంగా నేను సర్పంచ్గా మీరందరూ కోరుకునేది ఏంటంటే, సర్పంచ్గా ఈ గ్రామంలో నన్ను ఒక ఎస్సీ మహిళగా మీరందరూ ఎన్నుకున్నారు. కానీ మీరందరూ అలాగే నాకు ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారో అలాగే ప్రతి వారికి కూడా మంచి గౌరవాన్ని ఇచ్చి పెద్దవారిని గౌరవించవలసిందిగా చిన్నప్పటి నుంచి పిల్లలకు మీరు నేర్పించి మంచి స్థితిలో మీ పిల్లలను ఉంచాలని, చదివించి మంచి స్థితిలో ఉంచాలని మరొకసారి కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీద ఒక రకమైన వ్యక్తి అసూయ, ద్వేషం కలుగుద్ది. మరి ఆ విధమైన ఇవాళ భారతదేశంలో మరి పరిపాలించే నాయకులు అంబేద్కర్ గారి పేరు ఒక చోట గొప్పగా గర్వంగా చెబుతారు, మరి పార్లమెంట్లోకి వెళ్ళేసరికి, అసెంబ్లీలోకి వచ్చేసరికి కించవేసే విధంగా మాట్లాడతారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చట్టసభల్లో అమలు చేయాలని చెబుతారు, ఆ అమలు అనేది పక్కన పెట్టేస్తారు. మరి ఆయన రాసిన రాజ్యాంగాన్ని సంక్షేమ, మరి నాకు మాసి గారు చెప్పినట్టు అన్ని మతాలు కలిపి సద్వినియోగం చేసుకుంటే బడుగు బలహీన వర్గాలు, దళితులు, పీడితులే. వీళ్ళకి అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది, ఇది చెప్పుకోవడానికి జయంతి తప్ప ఆ రాజ్యాంగంలో మరి మా పీడితులకి ఆ సంక్షేమ రాజ్యాంగంలో అగ్రవర్ణాలు చేతికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆర్థిక వనరులు కానివ్వండి, రాజ్యాంగం యొక్క మరి అసెంబ్లీ సీట్లు కానివ్వండి, మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. మనకు తెలిసిందల్లా ఓటేయటం ఒకటే, మనకు రాలేదంటలేరా, వాడికి వచ్చిందంటే సీటు వచ్చింది మంది, రానికుండా చేసింది అక్కడ వర్ణం వాడు. ఇలా తప్ప వాడుకుని వదిలేస్తున్నారు తప్ప మన దళిత పీడితులకి ఏదైనటువంటి సౌకర్యం
వెసులుబాటు కలిగించరు. ఎందుకంటే కలిగిస్తే దేశంలో 80% మంది రాజ్యాంగం రాయడం ఇష్టం లేదు కదా, నన్ను ఎందుకు పిలిచారని ఆయన అడిగాడు. అయ్యా, మీరు ఇంటర్నేషనల్ హై స్టాండర్డ్స్ కలిగినటువంటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మీరు అప్పటికే 63 దేశాల రాజ్యాంగాల్ని చదివినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వేల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి, అంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో లేడు అనేటువంటి విషయాన్ని ఆ రోజు మనువాద కలిగినటువంటి వ్యక్తి, మనుభావ ఆలోచనలు కలిగినటువంటి గాంధీ గారు గ్రహించారు. కాబట్టి ఆయన ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండేటువంటి సభ్యుల్ని పంపించినప్పుడు ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడలేదు. ఉన్నప్పటికీ నా విద్యాభ్యాసం అంతా కూడా మ్యాక్సిమం అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, ఆలోచనలు తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిగా సమాజంలో వ్యక్తిత్వ వికాసాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉందో మనం తెలుసుకుంటాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కాకుండా ఇంకోలు మండలం భీమవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి గరటయ్య, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు సలహా రాజశేఖర్ బాబు మరియు నాయకులు పాల్గొన్నారు. ప్రజలకి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న మన బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు రాజశేఖర్ గారు, అదేవిధంగా మా సోదరుడు మిత్రుడు మన స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారికి, పెద్దలు గరటయ్య గారు, మరో సోదరుడు సత్య గారికి అందరూ కూడా నమస్కారం. ఇవాళ మంచి కార్యక్రమం, ఇవాళ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమం ఈ గ్రామం రావటం చాలా సంతోషం. పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ పెట్టారో కానీ 43 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఇవాళ ఈ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఈ దేశ చరిత్రలో ఇంత బలమైన ప్రాంతీయ పార్టీ నాకు తెలిసి ఏది లేదు. ఇవాళ మనం కోటి సభ్యత్వం గల ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలియదు కాదు, సుదీర్ఘ 43 సంవత్సరాల ప్రయాణంలో చాలామంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. 85లో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బకొట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు. స్థాపన దివస్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా నూతన అధ్యక్షులు కొండమూతి బంగారు బాబు పాల్గొనడం జరిగింది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పైకి విడిపోలేదు. మామూలుగానే ఉంది. రండి తీసుకో లేరా
మామూలుగానే ఉంది ఆడకాల్సినవి రఘుమా రా ఆడుకూర్చున్నా. బాపట్ల జిల్లా ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బలం ప్రదర్శన పోటీలు జోరుగా సాగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్ల తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలు రాధా ఎడ్ల బలం ప్రదర్శన పోటీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. पीछे जाओ जरा పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరాపేటలో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా కులమత సమానత్వం కోరుతూ 1K వాక్ కార్యక్రమం SSN కళాశాల వద్ద నుండి గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కనక తప్పెట్లతో భారీ ర్యాలీ కొనసాగింది. మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ రోజు పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరాపేటలో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంతమంది అధికారులు, మిగతా వారందరూ కూడా పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా నెట్టివేయబడుతున్నటువంటి సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు కల్పించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు ద్వారా వారికి నచ్చిన నాయకులు వారిని ఎన్నుకునే విధంగా రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పురుషులతో పాటు స్త్రీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలి అనే మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లు మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి మహా నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కులమత రాజకీయాలకు అతీతంగా కులమత సమానత్వం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినమైనటువంటి ఈ రోజున SSN కళాశాల వద్ద నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కులమత సమానత్వం కోసం, అంటే కులాలు అన్ని ఈ అంటరానితనాన్ని నిర్మూలించే దానికోసం ముఖ్యంగా మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతో సహకరించినటువంటి సెయింట్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి గారు, అదేవిధంగా మిగతా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈ రోజు నివాళులర్పించిన ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బొమ్మను కరెన్సీపై ముద్రించారని ఆంధ్ర MRPS మరియు అంబేద్కర్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కాల్వ రవి డిమాండ్ చేయాలన్నారు. ప్రజా సంఘాల రాజకీయ నాయకులు యావత్ ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ దేశంలోనే అసమానతలు పోవాలని చెప్పని, సమానతలు రావాలని చెప్పని మొట్టమొదటిసారిగా పోరాటం చేసి అది సాధించినటువంటి ఒక మహోన్నత శక్తి, దళితులకు అయినటువంటి దైవం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక కృష్ణపాలెం దగ్గర నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు భారీ బైక్ ర్యాలీలతో ఆంధ్ర ఎంఆర్పీఎస్ మరియు అంబేద్కర్ ఆశీర్వాద సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతో మంది నాయకులు, ఎన్నో సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరికీ కూడా మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అంటే అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఒక డిమాండ్ని మేము 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తాం. దీనిపైన ఈరోజు ఎవరైతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారో 14 ఏప్రిల్ 2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నరసరావుపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సీనియర్ ఎస్సీ నాయకులు మేడికొండ సత్యానంద్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ అసెంబ్లీ గవర్నర్ రంగిశెట్టి రామకృష్ణ, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ప్రముఖులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీ సీనియర్ నాయకులు శ్రీ మేడికొండ సత్యానంద బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారు ఏ కులానికో, ఏ మతానికో, ఏ ప్రాంతానికో, ఏ రాష్ట్రానికో, ఏ దేశానికో సంబంధించిన నాయకుడు కాదు. ఆయన విశ్వనాయకుడు. రేపొద్దున భావితరాల వారు భూగోళం మీద ఇటువంటి విజనరీ, ఇటువంటి విద్యత కలిగిన వ్యక్తి, ఇటువంటి దూరదృష్టి కలిగిన వ్యక్తి నివసించారని ఆశ్చర్యపోయేంత విద్యత ఆయన సొంతం. అదేవిధంగా ఆయన జీవితం మొత్తం సామాజిక సమానత్వానికి, మహిళా సాధికారానికి లక్ష్యంగానే పనిచేయడం జరిగింది. అదే లక్ష్యంతో నాడు భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అంబేద్కర్ గారి ఆశయాల ఆలోచనల ప్రేరణతోనే నాడు భారతీయ జనసంఘ్ని స్థాపించడం జరిగింది. ఆనాడు కోహానా కాంగ్రెస్ వాదులు ఆయన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించినా సరే భారతీయ జనసంఘ్ ఆయనకి రాజ్యసభకు పంపి ఆయన్ని గౌరవించడం జరిగింది. అలాగే తదుపరి 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారి నగరాన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో, ఊరు బయట వాడల్లో అంబేద్కర్ నగర్లు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో వాల్మీకి అంబేద్కర్ సముదాయ గృహాలను ఏర్పాటు చేసి వారిని తగు రీతిలో గౌరవించడం జరిగింది. అలాగే నేను నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన ఈపూరులో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కె శాంసన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేసి అనంతరం పులిహోర పంపిణీ చేశారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముందుగా అంబేద్కర్ గారి జయంతి మన ఈపూరు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈపూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ మహనీయుడి యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆ మహనీయులు మనకి ఇచ్చింది స్ఫూర్తి. ఎటువంటి అణగారిన వర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం జెండా ఎక్కించిన తర్వాత మనల్ని ఏమన్నారంటే, మీకు చదువు రాదు, చదువు లేని వారు, అటువంటి వారు మీరు రాజ్యాంగం ఏమి రాసుకుంటారు, మీరు ఏమని పరిపాలిస్తారంటే అందరూ కూడా మేధావులు అందరూ కూర్చొని ఎవరైతే మనకి ఇటువంటి రాజ్యాంగాన్ని నిర్మించగలరు, ఎవరైతే చేయగలరని అనుకున్న రోజుల్లో ఒక్కరే కనిపించారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో చాలా వాళ్ళది మెహర్ కులం అనమాట. అటువంటి అణగారి కులంలో వాళ్ళు ఆ రోజు ఉన్న వివక్షను బట్టి కూడా ఆయన చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మీరు ఈ యొక్క కుతంత్రాలన్నీ కూడా నేను క్లాసు బయట కూర్చొని చదువుకొని విద్యను సాధిస్తానని ఆయన చదువు కోసం ఎన్ని దేశాలు తిరిగారో. ఆ రోజున్న బెనారస్ సంస్థానం కూడా ఆయనకి ఉద్యోగం ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా రూమ్ ఇవ్వాల, ఈయన ఈ జాతికి సంబంధించిన ఆయన కాదు అని చెప్పి ఆయనకి రూమ్ ఇవ్వకపోతే ఎక్కడో ఒక వ్యక్తి
ఇటువంటి మేధావులకి మనం రూమ్ ఇవ్వాలని చెప్పి ఆయన ఉన్న ఇంట్లోనే ఎవరికి కనపడకుండా ఒక రూములో ఉండి అక్కడ వండుకొని ఆయన వెళ్ళి ఆ సంస్థానంలో పనిచేశారు. అటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన్ని రాజ్యాంగాన్ని రాయడానికి కమిటీ చైర్మన్ గా నిర్మించారు. కమిటీ చైర్మన్ గా నిర్మించిన తర్వాత సంవత్సరం 52 రోజుల్లోనే మనకి రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన 4 హక్కులు కల్పించారు. పౌరుడికి కూడా ప్రాథమిక హక్కు జీవించే ఉండాలి, మనుషులంతా ఒకటే అనే ఉద్దేశంతోనే ఆయన నియమించారు. అదేవిధంగా నమస్కారం. అంబేద్కర్ గారికి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, మనం కొంతవరకే చెప్పుకోగలం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓన్లీ ఒక ఎస్సీకి ఎస్టీకి చెందిన మనిషి అనేది చాలా మంది ఇప్పుడు కూడా అలాగే భావనలో ఉన్నారు. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అందరికీ సమానమైన వ్యక్తి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. ఇక్కడ ఎప్పుడు అనుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహం తీసుకురావాలని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు సెట్టుకాల ఇంకా ఈసారి నేను ఖచ్చితంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోగలగని నేను ముందుగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగానే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గత వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాలరాసిందని, వాటిని పునరుద్ధరించడంలో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం వినకొండ పట్టణం నరసరాపేట రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, अमर रहे डॉक्टर बीआर अंबेडकर, अमर रहे डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर, अमर रहे बीआर अंबेडकर. శనివారం ప్రకటించిన 2025 ఇంటర్ ఫలితాల్లో కృష్ణవేణి విద్యార్థులు విజయబేరి మ్రోగించినట్లు ప్రిన్సిపల్ ఎంవి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంవీఎన్ ప్రజ్ఞ 987, 1000కి జి నరేంద్ర 984, పి లక్ష్మీ భవాని 979, జి శృతి 975, బైపీసీ విభాగంలో నాగ తేజశ్రీ 982, ఎం వాగ్యనాయక్ 972, సిఈ సిఎస్ శ్రీలక్ష్మి 942, కె హారిక 940 జూనియర్ ఇంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో ప్రతిభ చూపిన విద్యార్థులను దుస్సెలవ పూలమాలతో సత్కరించి మెడల్ అందజేశారు. కళాశాల డాక్టర్ బి లింగారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపులలో దాదాపు టౌన్ ఫస్ట్ సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ కృష్ణవేణి. ఈ సంవత్సరమనే కాకుండా స్థాపించిన నాటి నుంచి గత 25 సంవత్సరాల నుంచి సాధారణమైనటువంటి విద్యార్థులతోటి దాదాపు స్టేట్ ర్యాంకులు సాధించి ఉన్నత విద్యలో కూడా అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మన విద్యార్థులకు ఈరోజు సుమారుగా 20 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు, టౌన్ స్థాయి ర్యాంకులు సాధించి సంస్థ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ఆ రకమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రోత్సహించినటువంటి మా స్టాఫ్ అందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఒక్క సూచన చేయదలుచుకుంటున్నాను. నాకు తెలిసినంత మటుకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఉన్నత విద్యలో ఇంజనీరింగ్ జారొచ్చు, మెడిసిన్ జారొచ్చు, ఇదే ఫలితాలని సాధించాలంటే కష్టే ఫలి, వర్క్ హార్డ్ తోటి మాత్రమే సాధించగలుగుతాము. దాన్ని గుర్తులో ఉంచుకొని ఉన్నత విద్యలో కూడా మంచి స్థాయిలో ఉండి మరి భవిష్యత్తులో మంచి స్థానానికి మీరు ఎదగాలని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అన్ని గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి
ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ఎటువంటి అహంభావానికి పోకుండా సెకండ్ ఇయర్లో కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి అందరికి కూడా మరొకసారి సంస్థ యాజమాన్యం తరఫున మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫలితాలు సాధించి సంస్థ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సీనియర్ ఎంపీసీలో ఏవిఎన్ ప్రజ్ఞ 987 మార్కులు 1000 మార్కులకి, అదేవిధంగా జి నరేంద్ర 984 మార్కులు, పి లక్ష్మీ భవాని 979 మార్కులు, జి శృతి 975 మార్కులు, సీనియర్ బైపీసీలో డి నాగతేజశ్రీ 982 మార్కులు 1000 మార్కులు కాను, ఎం వాగ్యనాయకు 972 మార్కులు, సీనియర్ సిఈసిలో ఎస్ శ్రీలక్ష్మి 942 మార్కులు, కె హారిక 940 మార్కులు, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎస్కే సమీనా 465 మార్కులు 470 మార్కులు కాను, జీవి యామిని 465, ఎస్ గౌష్ బాబు 464, ఎస్కే సుహారా తస్లీం 463, సిహెచ్ హసీనా 463, ఏ మోక్షజ్ఞ 463, సిహెచ్ అస్మా 461, పి నందిని 460, బైపీసీలో ఎస్ అమృత 432, ఎస్కే సీమా కౌసర్ 431, జూనియర్ సిఈసిలో ఎస్ జయరాం 470, జాన్ వెస్లీ 464. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.